హాయ్ హలో అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ వెంకీ. వెల్కమ్ టు పాయింట్ ఆఫ్ వెంకీ. ఒక సినిమాని ఎండ్ టైటిల్ పడ్డాక లాస్ట్లో శుభం కార్డు పడే వరకు కూర్చోబెట్టింది కోర్టు సినిమా. ఒక అబ్బాయిని ఒక చట్టం కింద అకారణంగా జైల్లో వేస్తారు. ఆ అబ్బాయి ఎట్లా బయటకు వచ్చిండు అనేది సినిమా. పోక్సో చట్టం అనేది 18 సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లల మీద జరిగే అఘాయిత్యాలని అడ్డుకోవడానికి ఉన్నది. దాన్ని మిస్యూజ్ ఎట్లా చేస్తుర్రు అనేదే ఈ సినిమా. ఇది మాత్రమే కోర్టు సినిమా అనుకుంటే కరెక్ట్ కాదు. ఎంత వెల్ రిటర్న్ అండ్ వెల్ ఎగ్జిక్యూటెడ్ అంటే ప్రతి సీన్ ప్రతి క్యారెక్టర్ని జస్టిఫై చేస్తాడు, ప్రాపర్గా కంక్లూడ్ చేస్తాడు డైరెక్టర్. క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ కూడా వాళ్ళ ప్రవర్తన సినిమా అంతా కూడా ఎట్లుండబోతుంది అనేది ఒక్కో సీన్ ద్వారా బలంగా రాసుకొని చూపించిండు. ఇది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. చెప్పదలుచుకున్న ప్రతి పాయింట్కి కూడా ప్రాపర్ డైలాగ్స్ రాసుకోవడం అంటే చాలా మెచ్యూర్డ్ రైటింగ్ అనిపించింది. అద్భుతమైన స్క్రీన్ ప్లే ఉంది సినిమాలో. ప్రేక్షకుడు ఎంగేజ్డ్గా కూర్చుంటాడు, తోచింది ఇమాజిన్ చేసుకుంటాడు, ఏమవుతుందో అనే ఎగ్జైట్మెంట్తో చూస్తూ ఉంటాడు. నటీనటులు కూడా అద్భుతంగా అనిపించింది. ముఖ్యంగా శివాజీ క్యారెక్టర్, ప్రియదర్శి క్యారెక్టర్ బాగా అనిపించింది. చట్టం అనేది ఒకటి ఉంది అనేది ముందే తెలిస్తే కదా అసలు ఇది ఎందుకుంది, దాని అర్థం ఏంటో తెలిసేది. ఇక చేసేది తప్పో ఒప్పో అనేది తెలియాలంటే ముందు తప్పుడు పని ఏందో తెలియాలి కదా. ఇంటర్ డిగ్రీ చదివే వాళ్ళకి పోక్సో అనేది ఒకటి ఉంది అని తెలిస్తే కదా వాళ్ళు చేసే ప్రేమ ఎంతవరకు కరెక్టో. దాన్ని కూడా సినిమాలో ఎంత అద్భుతంగా చూపించారంటే ఒక సీన్తో అర్థమవుతుంది. అది మీరు సినిమాలో చూస్తే అర్థమవుతుంది మీకు. వాళ్ళ ప్రేమ మీద ఎంత కమిట్ అయి ఉన్నారు, ఎంత పవిత్రమైంది వాళ్ళ ప్రేమ అనేది ఒక సీన్ ద్వారా చూపిస్తాడు. చూడండి, ఖచ్చితంగా సినిమాలో చూడండి. అది ఆడపిల్లల్ని ఎలా చూడాలి ఈ సమాజం అనేది కూడా కోర్టు సినిమాలో ఒక ముఖ్యమైన పాయింట్ అన్నమాట. చాలా బాగా రాసుకొని ప్రతి సన్నివేశాన్ని కూడా అర్థవంతంగా తెరకెక్కించిన చిత్రం కోర్ట్. నాని కూడా ఊరికే చెప్పలేదండి కోర్టు సినిమా బాగోలేకుంటే నా హిట్ 3 చూడకండి అని. అంత బలంగా ఉంటుంది సినిమా. నో డౌట్ షూర్ షాట్ బ్లాక్ బస్టర్ హిట్ కోర్టు సినిమా. అంతకంటే చాలా మంచి సినిమా. ఫ్యామిలీ అందరూ కలిసి చూడొచ్చు. మిస్ అవ్వకండి. కోర్టులో జరిగే ప్రతి సీన్ కూడా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ డైలాగ్ వరకు కూడా జస్టిఫై చేస్తూనే ఉంటాడు డైరెక్టరు. అలాగే అందరూ సినిమా చూసి కొన్ని రోజులు అయిన తర్వాత ప్రతి సీను ఎలా రాసుకొని ఉంటారు, అలాగే ఎందుకు రాయాల్సి వచ్చింది, ఆ స్క్రీన్ ప్లేలో ఉన్న అర్థం ఏంటి అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో నాకు అర్థమైంది చెప్పడానికి ట్రై చేస్తా మరో వీడియోలో. సత్యమేవ జయతే. సినిమా మాత్రం తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పాయింట్ ఆఫ్ వెంకీ.